డీటెయిల్ చూస్తే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. ఆయనకు నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసులను బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. ఆయనకు నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసులను బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రవి, ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించి నమోదైనటువంటి అన్ని కేసుల్లో కూడా ఇప్పటికే బెయిల్ మంజూరు చేశారు. తాజాగా ఉన్నటువంటి ఏదైతే నూజివీడు కోర్టులో ఉన్నటువంటి నకిలీ ఇళ్ల పట్టాలకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో కూడా ఈరోజు వల్లభనేని వంశీకి ఊరట లభించింది. తాజాగా ఈ కేసులో కూడా అటు న్యాయమూర్తి ఈరోజు బెయిల్ మంజూరు చేయడంతో వల్లభనేని వంశీ రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి 8 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి కావచ్చు, గన్నవరంలో ఉన్నటువంటి భూ బదలాయింపుల కేసు అంశంలో కావచ్చు, అదేవిధంగా గన్నవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సంబంధించి దాడి ఘటన కేసులో కావచ్చు, ఈ నూజివీడులో నమోదైనటువంటి నకిలీ ఇళ్ల పట్టాల కేసులు కావచ్చు, అదేవిధంగా మర్డర్ కేసుల అంశంలో కావచ్చు, వివిధ రకాలుగా ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా న్యాయస్థానాలు ఇప్పటికే వంశీకి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో రేపు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున రేపు విజయవాడ సంబంధించి జిల్లా కర్మాగారానికి కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఏదైతే ఇటు వల్లభనేని వంశీ గత కొన్ని నెలల నుంచి కూడా ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కూడా దెబ్బతింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం ఇప్పటి వరకు కూడా ఒక కేసు ఆయన్ను వెంబడిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజుతో వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి అన్ని కేసుల్లోనూ కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో రేపు వల్లభనేని వంశీ జిల్లా జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వల్లభనేని వంశీ ఎప్పుడు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎప్పుడు విడుదలవుతారని ఆయన సతీమణి పంకజశ్రీతో పాటు వల్లభనేని వంశీతో పాటు ఉన్నటువంటి అనుచరులు, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు ఆయన కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఆ సమయం రానే వచ్చిందని ఈరోజు ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా వైరల్ చేస్తా ఉన్నారు. రేపు వల్లభనేని వంశీ వచ్చినటువంటి తర్వాత గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం దిశగా వెళ్తుందా అనే దానిపైన కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది. గత కొద్ది రోజుల కిందటే, అంటే 2 నుంచి 3 రోజుల క్రిందటే ఆరోగ్య పరిస్థితిని కొంతవరకు మెరుగు చేసిన తర్వాత మళ్ళీ ఆయన జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు బెయిల్ మంజూరు చేసినటువంటి క్రమంలో రేపు వల్లభనేని వంశీ విడుదలయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. మరి ఇప్పటికే న్యాయస్థానం అన్ని బెయిల్లో కూడా ఇచ్చేసినటువంటి క్రమంలో మరి రేపు పూచీకత్తులు ఆ జైలుకి సంబంధించినటువంటి అన్ని ప్రొసీడింగ్స్ని రేపు ఉదయమే, అంటే ఈ బెయిల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ బెయిల్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి జిల్లా జైలు అధికారులకు ఇచ్చి వారందరికీ కూడా ఉన్న కేసులన్నిటి అంశంలో కూడా వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినటువంటి తర్వాత రేపు మధ్యాహ్నానికి వల్లభనేని వంశీ విడుదలయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పూచీకత్తులు ఉంటాయి, అదేవిధంగా ఈ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా పూర్తి చేసినటువంటి తర్వాత మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపు గన్నవరం నియోజకవర్గం నుంచి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున జైలుకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా వల్లభనేని వంశీ విడుదలయ్యేటువంటి క్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఆయన్ను తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.